Hello friends, very good afternoon. Welcome to daily vocabulary from the Hindu. Fantastic February offer రన్ చేస్తున్నాను. నేను స్వయంగా క్లాసెస్ చెప్తున్న కోర్సెస్ అమ్మా ఇవన్నీ కూడా క్వాంట్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. నేను మెజారిటీ పోర్షన్ నేను హ్యాండిల్ చేస్తున్న కోర్సెస్ ఇవి. బ్యాంక్ ఇన్ఫినిటీ, సీసాట్ యూపీఎస్సీ వాళ్ళకి, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో, ఆర్బీఐ గ్రేడ్ బి, క్యాట్ అండ్ బ్యాంక్ సుప్రీంలో మీకు బ్యాంక్, ఎస్ఎస్సి, ఆర్బీఐ కలిపి వస్తాయి, మూడు కలిపి. సో ఈ కోర్సు యూ కెన్ సే దీస్ టూ టుగెదర్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి కాంబో ప్లస్ ఆర్బీఐ గ్రేడ్ బి టుగెదర్ మీకు 18,000 అవుతుంది. ఇక్కడ తీసుకుంటే మీకు 12,000కి యూ గెట్ ఇట్ అనమాట. అలాగే క్యాట్ ఆస్పిరెంట్స్కి క్యాట్ ఇన్ఫినిటీ అన్నింటిపైన ఆఫర్స్ ఉన్నాయి. అన్ని లైవ్ అండ్ రికార్డెడ్ మోడ్లో ఆఫర్ చేస్తున్నాం. సో నేను స్వయంగా డీల్ చేస్తున్నాను క్లాసెస్, లైవ్ మళ్ళీ రికార్డెడ్ కూడా అందుబాటులో ఉంటాయి. దిస్ ఈజ్ వ్యాలిడ్ టిల్ 28 ఫిబ్రవరి మంత్ ఎండ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్. అన్ని కోర్సెస్ పైన లైఫ్ టైం వ్యాలిడ్ అనేది ఉంది. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. సో ఇవాళ న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్లో ఏమున్నాయి వొకాబులరీ మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఒకసారి. ఏ జంబో ప్రాబ్లం ఇన్ హస్సన్ డిస్ట్రిక్ట్. బేసికల్గా ఇక్కడ జంబో అంటే ఏనుగులు మనుషులు మధ్య కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అయితే అక్కడ జంబో ప్రాబ్లం అన్నారు. పెద్ద ఏనుగుల్ని జంబోస్ అని పిలుస్తారు. అలాగే ఒక పెద్ద సమస్యని కూడా మనం జంబో ఇష్యూ, జంబో అంటే బిగ్ అనే మీనింగ్ మనం తీసుకోవచ్చు. మీకు అర్థమవుతుందా? సో చాలా బ్యూటిఫుల్గా ఎలా రాశారంటే అది ఏనుగుకి సంబంధించిందని, లేదా ఒక వెరీ లార్జ్ పర్సన్ని జంబో అనొచ్చు, లేదా వెరీ లార్జ్ యానిమల్ని జంబో అనొచ్చు, వెరీ లార్జ్ థింగ్ ఇష్యూని కూడా జంబో అనొచ్చు. సో ఒక పెద్ద యానిమల్కి సంబంధించిన పెద్ద సమస్య అని అలా మెన్షన్ చేశారనమాట. బ్యూటిఫుల్గా రాశారు. అలాగే ఇక్కడ మీరు చూస్తే ఇర్రెగ్యులారిటీస్ ఫౌండ్ డ్యూరింగ్ సర్వే అట్ బీబీసీ సేస్ ఐటీ డిపార్ట్మెంట్. ఇర్రెగ్యులారిటీస్ అంటే ఏంటి? అవకతవకలు అంటాం. తెలుగులో మనం ఏమంటామమ్మా? అవకతవకలు అంటే రెగ్యులర్గా లేవు, కొంచెం అంటే యాజ్ పర్ రూల్స్ కొన్ని లేనట్టుగా కనిపిస్తోంది, యాజ్ పర్ రూల్స్ లేనట్టుగా కనిపిస్తోంది అని దాని అర్థం అనమాట. ఇక్కడ చూడండి మళ్ళీ. ఎస్సీ డైరెక్ట్స్ ట్రయల్ కోర్ట్ టు రికార్డ్ టెస్టిమోనీస్. టెస్టిమోనీ అంటే ఏంటి? సాక్ష్యం. ఏ ఫార్మల్ రిటర్న్ ఆర్ స్పోకెన్ స్టేట్మెంట్. కోర్టులో మనం రిటర్న్గా కావచ్చు లేదా మాటలతో కావచ్చు ఇచ్చే స్టేట్మెంట్ని మనం టెస్టిమోనీ అంటాం. టెస్టిమోనియల్ ఈజ్ డిఫరెంట్, టెస్టిమోనీ ఈజ్ డిఫరెంట్, కన్ఫ్యూజ్ అవ్వకండి. టెస్టిమోనీ అంటాం. ట్రయల్ కోర్టుకి ఏం చెప్పింది సుప్రీంకోర్టు? టెస్టిమోనీస్, సాక్ష్యాలని రికార్డ్ చేయండి అని చెప్పింది. ట్రయల్ కోర్ట్ అంటే అర్థం ఏంటి? ఒరిజినల్గా ఎక్కడైతే కోర్టు విచారణకి స్వీకరించబడిందో, ట్రయల్ అంటే మీనింగ్ అక్కడ విచారణ అని అర్థం. ట్రయల్ కోర్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఫస్ట్, ఇక్కడ చూడండి, ట్రై అంటే ప్రయత్నించడం అని ఒక మీనింగ్ తెలుసు కదా మనకి. అలాగే ట్రై అంటే కేసు విచారించడం అని ఇంకో మీనింగ్ కూడా ఉంది. ద మీనింగ్ ఆఫ్ ట్రై ఈజ్ కేసు విచారించడం, విచారణకి స్వీకరించడం, విచారించడం. సో ట్రయల్ కోర్ట్ అంటే అర్థం ఏంటి? కేసు మొట్టమొదటిసారి ఎక్కడైతే విచారణకి స్వీకరిస్తారో అది ట్రయల్ కోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డిస్ట్రిక్ట్ కోర్టులో కేసు వేసావు, ఏదో సివిల్ ఇష్యూ కావచ్చు లేదా క్రిమినల్ ఇష్యూ కావచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో ఫస్ట్ టైం కేసు వేసావు అనుకో, అది ట్రయల్ కోర్ట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ నీకు అనుకూలంగా తీర్పు రాకపోతే యూ విల్ గో టు హైకోర్ట్. సో హైకోర్ట్ అక్కడ అపిలేట్ కోర్ట్ అవుతుంది. సో నువ్వు అపీల్ చేసుకుని వెళ్తున్నావు, డైరెక్ట్గా హైకోర్టును అప్రోచ్ అవ్వలేదు. సో ట్రయల్ కోర్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ అవుతుంది, హైకోర్టు, సుప్రీంకోర్టు అపీలేట్ కోర్ట్స్ అవుతాయి. ఇట్ ఈస్ నాట్ అన్ అపీల్ కోర్ట్. డిస్ట్రిక్ట్ కోర్ట్ అనేది అపీల్ కోర్ట్ కాదు, ఫస్ట్ విచారణకు స్వీకరించిన కోర్టు. దాన్ని ఏమంటారు? ట్రయల్ కోర్ట్ అని అంటాం. అది మీనింగ్. టెస్టిమోనీ అంటే చెప్పాను కదా, సాక్ష్యం లాంటిది. రిటర్న్ లేదా ఓరల్, రిటర్న్గా కావచ్చు, ఓరల్గా కావచ్చు, ఫార్మల్గా మనం కోర్టులో ఇచ్చేదాన్ని టెస్టిమోనీ అని చెప్పి అంటాం. ఇక్కడ చూడండి, నో ఎండ్ టు పాంగోలిన్ ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ అంటే అర్థం ఏంటమ్మా? ఇల్లీగల్ ట్రేడ్ని ట్రాఫికింగ్ అంటాం. డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, యానిమల్ ట్రాఫికింగ్, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్ అంటాం. ఇల్లీగల్ ట్రేడ్ అంటే థింగ్స్ ఇన్ విచ్ యు ఆర్ నాట్ సపోజ్ టు ట్రేడ్, లావాదేవీలు జరపకూడనవి, అమ్మకూడనవి, చట్ట ప్రకారం చట్ట విరుద్ధమైనవి, అలాంటి వాటిలో మీరు అమ్మకాలు కొనుగోళ్ళు సాగిస్తే దాన్ని మనం ట్రాఫికింగ్ అని చెప్పి అంటాం. డీల్ ఆర్ ట్రేడ్ ఇన్ సంథింగ్ ఇల్లీగల్. సో ఇవన్నీ కొన్ని మనకి అంతరించిపోతున్న లేకపోతే వల్నరబుల్ స్పీసీస్ అనమాట. ఈ స్పీసీస్ని ట్రేడ్ చేయకూడదు, కానీ వీటిలో ఈ స్కిన్ కోసం కావచ్చు, వేరే కారణాల కోసం కావచ్చు, వాటిని ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. పాంగోలిన్ ట్రాఫికింగ్కి ఎండ్ అనేది లేకుండా అయిపోయింది అనే మీనింగ్ అంతా. CJI టు టేక్ ఏ కాల్ అంటే డిసైడ్.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేక్ ఎ కాల్? డిసైడ్, టు డిసైడ్ ఆన్ పిటిషన్స్ ఓవర్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370 మీద ఉన్న పిటిషన్స్ని ఏం చేయాలి, స్వీకరించాలా లేదని చెప్పేసి సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. అలాగే సుప్రీంకోర్టు రూల్స్ అవుట్ ఓటింగ్ బై నామినేటెడ్ మెంబర్స్. రూల్ అవుట్ అంటే అర్థం ఏంటి? ఎక్స్క్లూడ్ యాజ్ ఎ పాసిబిలిటీ, అంటే ఒక పాసిబిలిటీగా లేదు, దానికి ఒక అవకాశమే లేకుండా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్లో మనం ఎక్కువగా చూస్తాం, ఎవరికన్నా హెల్త్ బాగాలేదనుకోండి లేదా ఇంజూరీ అయిందనుకోండి, హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్ ఆఫ్ ద టెస్ట్. రూల్డ్ అవుట్ ఆఫ్ ద టెస్ట్ అంటే అర్థం ఏంటి? ఆ టెస్ట్లో పార్టిసిపేట్ చేసే పాసిబిలిటీ మరి లేదు. ద పాసిబిలిటీ ఆఫ్ హిమ్ ప్లేయింగ్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్ హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్, has been completely ruled out. That is the meaning of rule out. You are excluding or you are preventing the possibility. Prevent someone from doing something or exclude something from being done. అది మీనింగ్ అనమాట. ఇంక మీకు రకరకాల ఎగ్జాంపుల్స్తో మీరు ఆలోచిస్తే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద పోలీస్ హ్యావెంట్ యెట్ రూల్డ్ అవుట్ మర్డర్ అన్నారనుకోండి. ఒక వ్యక్తి చనిపోయాడు, పోలీసులు వచ్చారు, చూశారు, ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ గ్యాదర్ చేశారు, అంటే అక్కడ ఉన్న పరిస్థితులు వాటిని బట్టి చుట్టుపక్కలతో మాట్లాడారు. అయితే అది న్యాచురల్ డెత్తా మర్డరా ఇంకా పోలీసులకు తెలియదు. అది న్యాచురల్ డెత్తే అని చెప్పేశారు అనుకోండి, న్యాచురల్గానే చనిపోయాడు, అనారోగ్యంతో చనిపోయాడని చెప్పేశారనుకోండి, దట్ మీన్స్ మర్డర్ హ్యాస్ బీన్ రూల్డ్ అవుట్. మర్డర్ అయితే ఇష్యూ ఏంటి, ఎవరు చేశారని చెప్పి పట్టుకోవాలి. మర్డర్ కాదు అనుకోండి, కేసు నార్మల్గా క్లోజ్ చేసేయచ్చు. సో పోలీసులు మర్డర్ని రూల్ అవుట్ చేయలేదు అన్నారంటే అర్థం ఏంటి? మర్డర్ ఈజ్ స్టిల్ ఏ పాసిబిలిటీ. మర్డర్ అనేది ఇంకా పాసిబిలిటీ, మర్డర్ అనేది రూల్ అవుట్ చేయడానికి లేదు, ఇంకా మర్డర్ అయ్యే అవకాశం కూడా ఉంది అని అర్థం. ఇలాగా ఈ రూల్ అవుట్ అనే పదాన్ని వాడతారు. ఇక్కడ ఏంటి? నామినేటెడ్ మెంబర్స్ ఓటింగ్ని ఎస్సీ రూల్ అవుట్ చేసింది, అంటే వాళ్ళు ఓటింగ్ వేయడానికి పనికిరారు. నామినేటెడ్ మెంబర్స్ ఓటింగ్ వేయకూడదు, ఓటింగ్లో పార్టిసిపేట్ చేయకూడదు అని దాని అర్థం అనమాట. సో నెక్స్ట్ 8th పేజ్లోకి మనం వెళ్తే ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి ఒకసారి చూడండి. ఐఓసి మేడ్ టు సైన్ ప్యాక్ట్ విత్ అదానీ ఓన్డ్ పోర్ట్ కాంగ్రెస్. కాంగ్రెస్ ఏమంటుందంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో బలవంతంగా అదానీ పోర్ట్తో ఒప్పందంలో సంతకం చేయించారు. ప్యాక్ట్ అంటే ఏంటి? ఒప్పందం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్యాక్ట్? ఒప్పందం. సైన్ ప్యాక్ట్ అంటే ఒప్పందం, కుదుర్చుకోవడం. అయితే వీళ్ళు ఇష్టపడి కుదుర్చుకోలేదు, బలవంతంగా ప్రభుత్వం కుదిర్చేలా చేసింది అనేది కాంగ్రెస్ యొక్క ఆరోపణ. గవర్నమెంట్ టేకింగ్ గ్రాడ్యువల్ స్టెప్స్ టు షట్ డౌన్ మన్రెగ్స్. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. షట్ డౌన్ అంటే ఏంటి? క్లోజ్. అంటే ఆ స్కీమ్ని కంప్లీట్గా మూసేయాలని చెప్పి ప్రభుత్వం మెల్లమెల్లగా చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటోంది అని మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ ప్రెసిడెంట్, ఆరోపించారు. ఏ రివైవల్ విల్ హ్యావ్ నథింగ్ టు డూ విత్ సోరోస్. రివైవల్ అంటే అర్థం ఏంటి? ఇంప్రూవ్మెంట్, టు గెట్ సంథింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్. అర్థమవుతుందా? గెట్ సంథింగ్ బ్యాక్ టు ఒరిజినల్ పొజిషన్. రివైవ్ అంటే టు ఇంప్రూవ్ యువర్ కండిషన్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ట్రయింగ్ టు రివైవ్, మనకి రివర్స్ అన్నాం అనుకోండి, రివర్స్లో నీరు ఇంకిపోతుంది, రివర్స్లో నీళ్ళు తగ్గిపోతున్నాయి, వాటిని రివైవ్ చేయాలి. లేదా మన ఊర్లో చెరువులు ఉంటాయి, సో చెరువుల్లో కొన్నిసార్లు పూడిక తీత కార్యక్రమాలు చేస్తారు. పూడిక తీయడం అనేది ఎందుకు చేస్తారు? టు రివైవ్ దెమ్, టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు లైఫ్. ఇంతకుముందు ఎలాగైతే అవి ఫుల్గా నీటితో నిండి ఎలా ఉండేవో ఇప్పుడు అలాగే మళ్ళీ చేయడం కోసం పూడిక తీత లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అర్థమవుతుంది? టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు లైఫ్, టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్ టు ఇట్స్ ఒరిజినల్ పొజిషన్, టు బ్రింగ్ సంథింగ్, టు మేక్ సంథింగ్ ఇంప్రూవ్ అగైన్, టు ఇంప్రూవ్ సంథింగ్. ఇలా మనం ఈ మీనింగ్ తీసుకోవచ్చు. ఇది చూడండి, ఇండియా జపాన్ ఆర్మీ ఎక్సర్సైజ్ గెట్స్ అండర్ వే ఇన్ షిగా. గెట్ అండర్ వే అంటే టు బిగిన్, అంటే బిగిన్ అయ్యింది అని అర్థం. ద మీనింగ్ ఆఫ్ గెట్ అండర్ వే ఈజ్ నథింగ్ బట్ బిగిన్, మొదలయ్యింది, బిగిన్ అయ్యింది అని అర్థం అనమాట. ఇంకేమీ లేదు అక్కడ. థాకరే షిండే రో. రో అంటే ఏంటమ్మా? వివాదం, కాన్ఫ్లిక్ట్, గొడవ, వివాదం, కాన్ఫ్లిక్ట్ అనే మీనింగ్ ఉంది దీనికి. థాకరే షిండే రో ఎస్సీ టు డిసైడ్ లేటర్ ఆన్ రిఫరింగ్ ప్లీజ్ టు 7 జడ్జ్ బెంచ్. ప్లీ అంటే అభ్యర్థన, రిక్వెస్ట్. రిఫర్ చేయడం అంటే మీకు తెలిసిందే, 7 జడ్జిల ధర్మాసనానికి ఈ పర్టికులర్ కేసుని ట్రాన్స్ఫర్ చేయాలా వద్దా అని చెప్పి సుప్రీంకోర్టు తర్వాత డిసైడ్ చేస్తుంది. రో అంటే గొడవ. సో ఏమైందంటే మనకి శివసేన పార్టీ 2 ముక్కలుగా విడిపోయింది. ఆ పార్టీ అధికారంగా మాకు చెందుతుందంటే మాకు చెందుతుందంటే 2 గ్రూపులు గొడవ పెట్టుకుంటున్నాయి. సుప్రీంకోర్టుకి పంచాయతీ వెళ్ళింది. సో అది వివాదం అక్కడ. అంతే. విక్టరీ ఆఫ్ డెమోక్రసీ. విక్టరీ అంటే విజయం.
డెమోక్రసీ గెలిచింది అని చెప్పి ఏక్నాథ్ షిండే అంటున్నారు, డెమోక్రసీ చనిపోయిందని చెప్పేసి ఉద్ధవ్ ఠాకరే అంటున్నారు. అంటే 2 గ్రూపులకు విడిపోయిందని చెప్పాను కదా. శివసేన పార్టీ అఫీషియల్ సింబల్ అనేది ఏక్నాథ్ షిండే గ్రూప్కే చెందుతుందని చెప్పి సుప్రీంకోర్టు తేల్చేసింది. అందుకని ఇది డెమోక్రసీ ప్రజాస్వామ్యం యొక్క విజయం అని చెప్పి ఆయన అంటే, ప్రజాస్వామ్యం యొక్క చావు ఇదని చెప్పి ఉద్ధవ్ ఠాకరే అనడం అనేది జరిగింది. సో ఇదమ్మా ఇవాల్టి వొకాబులరీ. ఇంకా ఎక్కువ వొకాబులరీ నేర్చుకోవాలి, న్యూస్ పేపర్లో ఉన్న రిమైనింగ్ వర్డ్స్ కూడా చదవాలి, నేర్చుకోవాలనుకుంటే మీరు చేయాల్సిన పనుల్లో ఏంటమ్మా? సింపుల్, యూ కెన్ ఎన్రోల్ ఫర్ డైలీ వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ. ఈ కోర్సులో మీకు డైలీ 30 minutes మీకు 30 నిమిషాల పాటు క్లాసెస్ ఉంటాయి. ఇవి లైవ్ క్లాసెస్ కూడా. లైవ్లో మీరు నాతో మాట్లాడచ్చు, ఇంటరాక్ట్ అవ్వచ్చు. దీనికి 500 per month పే చేసి జాయిన్ అవ్వచ్చు. లేదు ఒకేసారి నేను ఇంగ్లీష్ ఇన్ఫినిటీకి వచ్చేస్తాను అంటే ఇందులో వొకాబులరీ ఫ్రమ్ ద హిందూ అనేది డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. 30 minutes ఆఫ్ వొకాబులరీ ప్లస్ 30 minutes ఆఫ్ రిమైనింగ్ రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమయ్యే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను. ఎంటైర్ గ్రామర్ ఈజ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కావాలంటే గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ బై పేయింగ్ 3000, ఆర్ ఇఫ్ యూ వాంట్ ఓన్లీ వొకాబులరీ యూ కెన్ గో ఫర్ దిస్. ఆర్ ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ వాట్ ఎవర్ ఐఎమ్ కవరింగ్ ఆన్ యూట్యూబ్, యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్. ఒక యూట్యూబ్ చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. నా ఎడిటోరియల్ కూడా చూడండి, ఇంకా యూ విల్ లెర్న్ మోర్ వర్డ్స్. సో దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్, బాయ్.